చెరువుల కబ్జాలపై సీరియస్ గా ఉన్న ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులను అంటించారు. మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇల్లు, కార్యాలయం దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఆ నోటీసులో స్పష్టం చేశారు. FTL లో నిర్మించిన కట్టడాలను తామంతట తాముగా తొలగించాలని పేర్కొంటూ 30 రోజుల గడువు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్న నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా జారీ చేశారు. ఆ మేరకు పలు ఇళ్లకు నోటీసులను అంటించారు. వీరికి కూడా నెల రోజులు గడువు ఇస్తూ FTL ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని స్పష్టం చేశారు. ఇక ఇదే ప్రాంతంలో ఉంటున్న ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అంటించారు. ఇలా ఒక్కరోజే ఈ 4 కాలనీల్లోని వందల ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద తాఖీదులు ఇచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో దుర్గం చెరువు పరిసర కాలనీలో ఒక్కసారిగా కలకలం రేగింది. చెరువుల కబ్జాలపై సీరియస్ గా ఉన్న ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులను అంటించారు అధికారులు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారు అధికారులు అన్నట్టు తెలుస్తుంది. నిన్న విలేకరుల సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు, మా సొంత బంధువులైన ఆధారాలు సమర్పిస్తే కూల్చేస్తామని చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకుంటే ఆయన సోదరుడి ఇంటికి నోటీసులు అంటించినట్టు తెలుస్తుంది. ఓవరాల్ వ్యవహారాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? శంకరి, చెరువుల కబ్జాపై సీరియస్ గా ఉన్న ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్నటువంటి ఇంటికి నోటీసులు అంటించారు. సో మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్నటువంటి అద్దె ఇల్లు, కార్యాలయము మొత్తం కూడా ఏదైతే దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నట్టు రెవెన్యూ అధికారులు ఆ నోటీసులో స్పష్టం చేశారు. సో FTL లో నిర్మించినటువంటి కట్టడాలను తమంతట తాముగా తొలగించాలని పేర్కొంటూ దాదాపు 30 రోజుల గడువు ఈ నోటీసులో ఇచ్చారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, అదేవిధంగా తహసీల్దార్, దుర్గం చెరువు ఆనుకున్నటువంటి నెక్టార్స్ గార్డెన్స్ కానివ్వండి, దాంతో పాటు డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే పలు ఇళ్లకు కూడా నోటీసులు అందించినటువంటి పరిస్థితి. సో వీరికి కూడా నెల రోజుల వరకు గడువు ఇస్తూ FTL లో ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణాలు స్వచ్ఛందంగా కూల్చాలంటూ కూడా ఈ నోటీసులో స్పష్టం చేశారు. సో ఇదే ప్రాంతంలో ఉంటున్నటువంటి ఓ మీడియా సంస్థ కార్యాలయానికి కూడా నోటీసులు అందించారు. సో ఒక్కరోజే దాదాపు 4 కాలనీల్లో 100కు పైగా ఇళ్లకు, దాదాపు వాణిజ్య సముదాయాలకు కూడా ఏదైతే నోటీస్ ఇచ్చారు. సో వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద తాకీదులు ఇచ్చారు. సో లేని పక్షంలో తామే కూల్చివేస్తాము అంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఇటు దుర్గం చెరువు పరిసరాల్లో ఒక్కసారిగా కలకలం రేగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు దుర్గం చెరువు FTL లో సంబంధించినటువంటి GHMC పాతిన హద్దురాలను ఎవరూ పట్టించుకోవట్లేదు. దుర్గం చెరువు సగ భాగంలోకి ఏదైతే నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు చొచ్చుకుంటూ వస్తున్నాయి. సో 10 ఏళ్ల క్రితం ప్రాథమిక నోటిఫికేషన్ ద్వారా FTL ను గుర్తించారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ ద్వారా ఆ ప్రాంతానికి రక్షణ కల్పించలేదు. సో తొలుత గుట్టలుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో 100 ఎకరాలకు పైగా చెరువు విస్తరించి ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే ఆ కొలతల తర్వాత ఆ దుర్గం చెరువు 24 ఎకరాల్లోనే ఉందని కూడా తేల్చినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే దుర్గం చెరువు అంతా కూడా అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి. సో అక్కడ FTL కానివ్వండి, బఫర్ జోన్లో విచ్చలవిడిగా ఇటు వాణిజ్య సముదాయాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి వెలిసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయంతో మాత్రమే ఇటు దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు నెక్టార్స్ గార్డెన్స్ కానివ్వండి, నెక్టార్స్ కాలనీ కానివ్వండి, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులు ఒక్కసారిగా కలకలం రేపింది. సో ఇందులో భాగంగానే
ఇటు ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి అంటున్నట్టుగానే సో తన వారు పరాయి వారిని తేడా లేదు, ప్రతి ఒక్కరికి ఏదైతే తప్పకుండా ఇటు చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. తప్పకుండా ఎవరి అయినా తన వారి సొంత వారి అయినా ఎవరి అయినా కూడా తప్పకుండా ఇళ్లను కూల్చివేస్తాము, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినట్లుగానే తన సోదరుడు అనుమల తిరుపతి రెడ్డి ఉంటున్నటువంటి ఇంటికి నోటీసులు అంటించారు. సో మాదాపూర్ అమర్ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్నటువంటి అద్దె కార్యాలయానికి, దాంతో పాటు దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో ప్రస్తుతం నోటీసులు అంటించినటువంటి పరిస్థితి. నెల రోజుల్లోనే వీటిని తొలగించాలి, లేకపోతే మాత్రము మేమే తొలగిస్తామంటూ కూడా ఇటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులైతే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు హైడ్రా దూకుడుగా కొనసాగుతుంది. హైడ్రా పర్యవేక్షణలోనే పూర్తిగా హైడ్రా మానిటరింగ్ లోనే ఏదైతే ఇప్పటికే ఇటు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు ఎక్కడికక్కడ కూడా ఒక సంయుక్త ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ కూడా ఏదైతే అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు, దాంతో పాటు పూర్తిగా ఏదైతే అక్రమాలకు నోటీసులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుమల తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇంటికి కార్యాలయానికి కూడా నోటీసులు అందజేశారు. దాంతో పాటు ఓ ప్రముఖ మీడియా సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయానికి కూడా నోటీసులు అందించినటువంటి పరిస్థితి. త్వరలోనే ఏదైతే FTL లో ఉన్నటువంటి వీటిని పూర్తిగా తొలగించాలి, లేని పక్షంలో పూర్తిగా తొలగిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్. కానీ ఈ పేరుతో మీరు ఎవరి జోలికి వస్తారో తెలియక చిన్న చిన్న వాళ్ళు భయపడిపోతున్నారు. అందువలన ఇప్పుడు ఇన్ ప్రిన్సిపల్ వీ వెల్కమ్, సో ఇన్ ప్రాక్టీస్ వీ అడ్వైజ్ దెమ్ టు బీ కేర్ఫుల్. వాళ్ళని జాగ్రత్తగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఇంకా చాలా చెరువుల కింద ఆక్రమణకు గురైన భూములే కాకుండా హైదరాబాదు విలువ కలిగినటువంటి నగరం అవటం వలన గత అనేక పర్యాయాలు అనేక ప్రాంతాల నుంచి అనేక పలుకుబడులు కలిగిన వాళ్ళు ఆయా ముఖ్యమంత్రుల కాలంలో ఆయా ప్రభుత్వాల సమయంలో వాళ్ళ అండదండలతో బయట ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వందల ఎకరాలని ఫామ్ హౌస్ల పేరుతోనూ ఇంకో పేరుతోనూ ఆక్రమణ చేసుకునే వాళ్ళు ఉన్నారు.